ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో దైవ సందేశం ఛానల్ ప్రియ క్రైస్తవ సోదరులకు అందరికీ వందనాలండి. ప్రియ సోదరుడు ఎలా ఉన్నారు? మీరు ప్రతి వీడియో చక్కగా మీరు ఆదరిస్తున్న మీకు అందరికీ నా వందనాలు. ఈ వీడియో యొక్క హెడ్లైన్ ఏంటంటే, పుట్టుకతో ఎవరు కూడా దేవుని పిల్లలు కారు, పుట్టుకతో ఎవరు కూడా క్రైస్తవులు కారు. దేవుని పిల్లలు కావాలంటే ఏం చేయాలి, నేను దేవుని బిడ్డను కావాలంటే ఏం చేయాలి అనేది హెడ్లైన్. ఈ హెడ్లైన్ విచిత్రం అనిపిస్తుంది కదా. మనుషులను దేవుడు పుట్టించాడని అందరికీ తెలుసు. ఇంకా దేవుడు మనుషులను పుట్టించినప్పుడు అందరూ దేవుని పిల్లలే అనేది మన ఉద్దేశం. కానీ బైబిల్ దాన్ని కొంచెం తికమక అనిపించే రీతిలో అర్థం చేసుకోవాలి. మనం కొంచెం తికమక అనిపిస్తూ ఉంటుంది మనకు. పుట్టుకతో ఎవరు కూడా క్రైస్తవుల కుటుంబంలో పుట్టారనుకోండి, క్రైస్తవులు కాదు. దేవుని నమ్మక కుటుంబంలో ఎవరైనా పుట్టారనుకోండి, వాళ్ళు దేవుని పిల్లలు కాదు. బైబిల్లో ఆ మాట స్పష్టంగా ఉంది. అంటే మరి దేవుని పిల్లలు కాకపోతే ఎవరికి పిల్లలు మనం అనేది ఆలోచించాల్సి ఉంది. మనం దేవుని పిల్లలమా, ఎవరికైనా పిల్లలమా? ఇప్పుడు ఒక తండ్రి అనుకోండి, మీరు నా పిల్లలు కారు అంటే అప్పుడు అర్థమయ్యేది ఏంటంటే ఇంకా వేరే వాళ్ళ పిల్లలు అని అర్థమవుతుంది. అంటే ఇంకా ఎవరు ఉన్నారని అర్థం. అతని ఉద్దేశంలో వేరే వాళ్ళు ఉన్నారు అని అర్థం. దేవుడు అంటున్నాడు, మీరు నా పిల్లలు కారు, మీరు నా పిల్లలు అయితే నా వల్లనే ప్రవర్తిస్తారు, లేకుంటే నాకంటే మీ ముందు నా పిల్లలని ఎవరైతే చెప్పారో వారి వల్ల మీరు వ్యవహరిస్తారు, అట్లా చేయట్లేదు అని అంటున్నాడు అన్నమాట. అయితే కొందరు ఒక వ్యక్తి హిందూ సోదరుడు ఒక ఆయన అన్నాడు ఏంటంటే, క్రైస్తవులుగా మార్చుకొని స్వర్గం చేర్చుకునే కంటే దేవుడు ఇప్పుడు ఏం జరుగుతుందంటే భూమి మీద మత మార్పిడి అనేది జరుగుతుంది అంటారన్నమాట. మత మార్పిడి జరుగుతుంది. హిందూ మతస్థులను క్రైస్తవ మతంలోకి మార్చుకుంటున్నారు. వాడెవడు, ఆ దేవుడు ఎవడో మరి హిందూ మతంలో పుట్టించడం ఎందుకు, వాడు క్రైస్తవ మతంలోకి మారమని చెప్పుడు ఎందుకు, వాడికి చెప్పుండి మీరు వాడు అందరినీ క్రైస్తవ మతంలో ముట్టిమని అని ఒక కామెంట్ పెట్టాడన్నమాట. ఒక మాట మాట్లాడాడు. అతని ఉద్దేశం సరైనది కాదని నేను అంటాను. ఎందుకు, అతనికి మతం అంటే ఎందుకు తెలియదు, మనుషులు అంటే ఎవరు కూడా తెలియదు అని నేను స్పష్టంగా చెప్పగలను. మతం మూలంగా ఎవరు కూడా స్వర్గానికి వెళ్ళాడు. మతం మనుషులకు ఎందుకు పనికిరాదు. మతం ఏ మనిషి కూడా పనికిరాదు. క్రైస్తవ మతం కానీ హిందూ మతం కానీ ఏ మనిషికి కూడా పనికిరాదు. ఒకవేళ సమాజంలో విలువల కోసమే తప్ప దేవుని దృష్టిలో మతానికి ఎక్కడ విలువ లేదు. మతం మనిషి మరణం తర్వాత ఎందుకు పనికిరాదు. బ్రతుకున్నప్పుడే మనిషికి మతం పనికి వస్తుందేమో, ఎందుకంటే ఇతను మా మతం వాడు, ఈమె మా మతం ఉంది కనుక ఏమైనా సహాయం చేయాలి, ఇతను ఆదుకోవాలి, కాపాడుకోవాలని ఒక ఉద్దేశంతో తప్ప ఇంకా దేనికి పనికిరాదు మతం. దేవుని దృష్టిలో మతంకి ఎక్కడ కూడా విలువ లేదు. మనుషులు అనుకుంటున్నమాట దేవుడు మతం కలగజేసినట్టు అనుకుంటారు. కాదు, దేవుడు మతం కలగజేయలేదు, మతం ఎక్కడ కూడా ప్రకటించలేదు. యేసు ప్రభువు కానీ తండ్రి అయిన దేవుడు కానీ క్రైస్తవ మతంలో కలవమని చెప్పలేదు. క్రైస్తవ మతంలో కలవండి బాబు, క్రైస్తవ మతంలో కలిస్తే పరలోకం ఇస్తాను, ఇప్పుడు స్వర్గం ఇస్తానని పొరపాటును కూడా ఇక్కడ చెప్పలేదు. ఆయన నాయందు విశ్వాసం ఉంచమని చెప్పాడు. యేసుప్రభు అన్నాడు, నాయందు విశ్వాసం ఉంచుడి, తండ్రి అందు కూడా విశ్వాసం ఉంచుడి అని చెప్పాడు. అంతే తప్ప నా మతంలో కలవండి, నేను ఒక మతం స్థాపించడానికి వచ్చిన ఆ మతంకి ఈ పేరు అని చెప్పలేదు. మనుషులు అభిప్రాయాలు తప్పు అన్నమాట. వారి ఊహలలోని తలంపులను ఊహ అంతా ఎల్లప్పుడూ కేవలం చెడ్డదంట. మనుషులు వారి ఊహల ద్వారా అనుకుంటారు ఇది మతం, ఈ మతం ఆ మతం, మా మతమే గొప్పది, మా మతమే పురాతనం, ఎందుకు పనికిరాదు. ఏ మతము పనికిరాదు. పురాతనమైన ఏ మతం కానీ కొత్తదైన మతం కానీ పనికిరాదు. కనుక మతం పక్కకు పెట్టి మాట్లాడుకుందాం. ఇప్పుడు ఈ అంశంను, మతం అనే అంశం పక్కకు పెట్టేసి మాట్లాడుకుంటే చక్కగా అర్థమవుతుంది. కనుక మతం అనే అంశంను ఈ విషయంలో తీసుకురాకూడదు. ఇక్కడ మనం ఏం చెప్తున్నామంటే హెడ్లైన్, పుట్టుకతో ఎవరు కూడా దేవుని పిల్లలు కారు. దేవుని పిల్లలుగా మనం మారాలంటే, కావాలంటే ఏం చేయాలి? దేవుని పిల్లలకు దేవుని యొక్క ఏమంటారు
ఆస్తిలో వాటా ఉంటుంది. దేవుని ఆస్తి ఏంటంటే పరలోకం, అంటే స్వర్గం. అక్కడ చక్కటి రాజ్యం అది. రాత్రి అనేది ఉండదు, అంటే సూర్యుడు ఉండడు, చీకటి ఉండదు. ఎల్లప్పుడూ అది ముత్యములు, వజ్రాలు, రకరకాల వెలగల వస్తువులతోటి పరలోకం వెలిగిపోతూ ఉంటుంది. ఇంకా చెప్పాలంటే బంగారు వీధులు అని చెప్తారు, ముత్యాల, రత్నాల, వజ్రాలతో కూడిన మేడలు ఉంటాయని చెప్తారు అన్నమాట. అంత మంచి రాజ్యం. అంత మంచి రాజ్యానికి దేవుని బిడ్డలకు హక్కు ఉంటుంది అన్నమాట, మిగిలిన వాళ్ళకు ఉండదు. ఎవరైతే దేవుని బిడ్డనో వాడికి హక్కు ఉంటుంది. ఒకవేళ దేవుని బిడ్డనే కానీ నాకు అద్దా అంటే వాడికి కూడా హక్కు ఉండదు. హక్కు అయితే ఉంటుంది, వాడు వాపసు వచ్చి నా వాట నాకు కావాలంటే వాడికి దొరుకుతుంది. ఎవరికి? దేవుని బిడ్డ అయిన వారికి. మరి ఇంకెవరికి ఉంటుంది హక్కు? ఇంకెవరికైనా ఉంటుందా? దేవుని బిడ్డ కాడండి, వేరే వాళ్ళకి బిడ్డవాడు. దేవుని బిడ్డ కాదు, వేరే వాళ్ళ బిడ్డ. వాడికి హక్కు ఉంటుందా అంటే హక్కు ఉంటుంది. దానికి పద్ధతి వేరే పాటించాలి, దాని ప్రాసెస్ వేరే. ఆ ప్రాసెస్లో మాత్రమే హక్కు ఉంటుంది. కానీ భూమి పుట్టిన ప్రతి వాళ్ళు కూడా దేవుని బిడ్డలు కారు అని బైబిల్ చెప్తున్నమాట. దేవుని బిడ్డలు కారు. కానీ ఆయన చాలా చోట్ల చెప్పుకున్నాడు, నేను మిమ్మల్ని పుట్టించాను. అయితే ఇక్కడ యెషయా గ్రంథం 45వ అధ్యాయం 12వ వచనంలో భూమిని కలగజేసిన వాడు నేనే, దాన్ని ఉన్న నర్ల నేనే పుట్టించి తిని అని స్పష్టంగా చెప్తున్నాడు. ఆయననేమో ఇక్కడ ఏమేమి చెప్తాడు చూద్దాం మనం. యోహాను సువార్త మొట్టమొదటి మనం మనుషుల పుట్టుకని తెలుసుకోవాల్సి ఉంది. మనుషుల పుట్టుక ఎలా జరిగింది? బైబిల్ ప్రకారం, ఇతర గ్రంథాల ప్రకారం మనిషి పుట్టుక కాలేదు, బైబిల్ ప్రకారం మాత్రమే అయ్యింది అనడానికి స్పష్టమైన ఆధారాలు ఈ బైబిల్ ఇస్తుంది. ఈ బైబిల్ పోలిన గ్రంథం ఏ మతానికి కూడా లేదు. ఏ మతానికి కూడా ఈ బైబిల్ పోలిన గ్రంథం ఏది లేదు. ఈ గ్రంథం మొట్టమొదటి మనిషి పుట్టింది మొదలు యేసుక్రీస్తు పుట్టే వరకు మొత్తం స్పష్టమైన చరిత్ర ఎక్కడ తెగిపోకుండా ఇస్తామట. వేరే మత గ్రంథాల ప్రకారం మొట్టమొదటి మనిషి పుట్టింది మొదలు ఇప్పటి వరకు, లేకుంటే శ్రీకృష్ణుడు పుట్టిన వారికి చరిత్ర ఇవ్వమంటే ఇవ్వలేదు, పొరపాటున కూడా ఇవ్వలేదు. అది వాళ్ళతో కాదు, అది అబద్ధమే. కనుక ఆ ఉద్దేశంతో నేను స్పష్టంగా చెప్తున్నాను. ఏమని? మనిషి పుట్టుక ఇప్పుడు చెప్తున్నట్టుగా ఉన్నదన్నమాట. మనిషి పుట్టుక నేను ఇప్పుడు చెప్తున్నట్లుగా ఉంది. అయితే ఈ అంశం క్రైస్తవుల కోసమే, క్రైస్తవులు బలపడాలనే ఉద్దేశంతో చెప్తున్న అంశం. ఆదికాండం 2వ అధ్యాయం 7వ వచనం. దేవుడైన యెహోవా నేలమంటితో నరుని నిర్మించి వాని నాసిక రంధ్రములో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మాయను. అంతవరకు మనుషులు భూమి మీద లేరు. అప్పుడే దేవుడు మనిషిని ఎట్లా చేశాడంట? నేలమంటితో నిర్మాణం చేసిండంట. అంటే మట్టితోటి కాళ్ళు, చేతులు, తలకాయ అన్నీ మొత్తం శరీరం మొత్తం రూపం అంతా చేసి జీవవాయువును ఊదగా జీవాత్మ అంటే శరీరం అయిపోయిందన్నమాట. మనిషి మాంసము, కళ్ళు అన్నీ వచ్చేసినాయి అన్నమాట. అంటే కళ్ళు బొమ్మ కళ్ళు చేశాడు దేవుడు, చేతులు చేసి అంటే ఉన్నట్టుగా ఎట్లుందో అట్లా చెయ్యి ఉన్నట్టుగా చేశాడు. కానీ మట్టి, మొత్తం మట్టే. కానీ దేవుడు జీవాత్మను ఊదగా అప్పుడు మాంసం వచ్చింది, లోపల ఎముకలు వచ్చాయి. ఇదే చెయ్యి కదిలించగలడు అనమాట. కదిలిస్తే ఊడిపోదు. అదే మట్టితో చేసిన ఒక బొమ్మ ఉందనుకో, ఇట్లాంటి ఇటు ఇరిగిపోతుంది, ఇట్లాంటి ఇటు ఇరిగిపోతుంది. ఒకవేళ ప్లాస్టిక్ అనుకోండి ఇరగదు. కానీ మట్టితో చేశాడు దేవుడు. కానీ గంబెట్టి చేయలేదు. గంబెట్టి చేస్తే ఇటు అని అనలేము, ఇట్లనే ఉంటుంది. ఎప్పటికి ఇట్లనే ఉంటుంది అనమాట. ఇలాగే నేను ఎట్లానే కండెప్ప కొట్టకుండా ఎట్లా ఉన్నా అట్లనే ఉంటుంది బొమ్మ. కానీ జీవవాయువును ఊదగా మనిషి జీవాత్మ అయ్యాడు. కదలడం, నడవడం, తినడం, తాగడం అన్నీ మొదలైనవి అన్నమాట. అలాగే ఆయనకు భార్యను కూడా చేశాడంట. ఇంకో వచనం చూద్దాం మనం, 21వ వచనం నుంచి 23వ వచనాల వరకు. అప్పుడు దేవుడైన యెహోవా ఆదామునకు గాఢనిద్ర కలగజేసి అతడు నిద్రించినప్పుడు అతని పక్కటి ఎముకలలో ఒక దానిని తీసి ఆ చోటును మాంసంతో పూడ్చివేశాను. తర్వాత దేవుడైన యెహోవా తాను ఆదాము నుండి తీసిన పక్కటెముకను స్త్రీనిగా నిర్మించి ఆమెను ఆదాము వద్దకు తీసుకొని వచ్చాను. చూస్తున్నాం, ఇద్దరు స్త్రీని పురుషుని దేవుడు ఏం చేశాడంట? నిర్మించాడంట. ఒక ఇల్లు నిర్మాణం చేసినట్టు నిర్మించాడనమాట. నిర్మించి ఇద్దరికి జీవాయువును ఊదగా ఇద్దరు కూడా మనుషులుగా కదిలేవారిగా, మాంసము, బొక్కలు అవన్నీ కలిగిన, రక్తము కలిగిన వారిగా సిద్ధపరచబడడం.
మనం స్పష్టంగా చూస్తున్నాం, దేవుడు మనిషిని చేశాడు. మనిషిని చేసినప్పుడు వారికి పుట్టిన పిల్లలు కూడా ఆదాము దేవుని కుమారుడు అని చెప్తుంది బైబిల్. మరి దేవుని కుమారుడు పుట్టినవాడు దేవుని పిల్లలే కదా, మా పిల్లలని చెప్పుకోవాల్సి ఉంటుంది దేవుడు. కానీ బైబిల్ అట్లా లేదు, వాళ్ళు నా పిల్లలు కాదు కానీ నా పిల్లలుగా మారండి అని ఆజ్ఞాపించబడుతుంది అన్నమాట. అంశం మనం ఈ దినం స్పష్టంగా చూద్దాం. ఇంకొక వచనం మనం చూద్దాం. యెషయా గ్రంథం 45వ అధ్యాయం 12వ వచనంలో చూద్దాం. భూమిని కలుగజేసిన వాడు నేనే, దాని మీద ఉన్న నరలో నేనే సృజించి తిని. ఇక్కడ ఈయన చెప్తున్నాడు, భూమి నేనే కలుగజేశాను, దాని మీద నరలను కూడా నేనే సృజించాను. అందువల్ల మనం ఏమనుకోవచ్చు, మనం దేవుని పిల్లలం. కానీ మన హెడ్లైన్ ఏంటిది, దీనికి ముఖ్యాంశం పుట్టుకతో ఎవరు కూడా దేవుని పిల్లలు కారు. ఆయన పుట్టించారు, దేవుడు పుట్టించాడు, కానీ మనం దేవుని పిల్లలం కాము. పుట్టించినాక కూడా ఎందుకు కాము, పుట్టించినప్పుడు మనం దేవుని పిల్లలమే, కానీ తర్వాత త్రోవ తప్పిపోయాము. బైబిల్ చెప్తుంది మనుషులందరూ త్రోవ తప్పిపోయారు. త్రోవ తప్పి అంటే అర్థం ఏంటంటే, ఆదాము ఏం చేశాడు, మొట్టమొదట చేసిన తప్పు, నువ్వు నాకు దేవుడిగా వద్దు అని తన పగవాడిని సర్పము దేవునిగా చేసుకున్నాడు. అది అసలు అంశం. ఇక్కడ యేసుక్రీస్తు అంటున్నాడు ఏమని అంటే చూద్దాం. ఇక్కడ మనం మత్తయి సువార్త 23వ అధ్యాయం 23వ వచనం, మత్తయి సువార్త 23:33, సర్పములారా సర్పసంతానమా నరకశిక్షను మీరు ఎలాగూ తప్పించుకొందురు. ఇక్కడ యేసు ప్రభువు అంటున్నాడు, సర్పములారా సర్పసంతానమా అంటే మనుషులు దేవుని పిల్లలుగా కావడం మానేశారన్నమాట. అంటే ఆదాము హవ్వకు మనుషులు పుట్టారు, అందువల్ల వాళ్ళు దేవుని పిల్లలు, కానీ వాళ్ళు ఏం చేశారు, సర్ప సంతానంగా మారిపోయారు. అంటే వేరే వారికి పిల్లలు ఎట్లా అయ్యారు వీళ్ళు అంటే, అతను పెంచుకుంటా అన్నాడు, నేను పెంచుకుంటానండి రా అంటే అక్కడే అతని దగ్గరికి వెళ్ళిపోయారు. అది అసలు ఇంకొకరు ఎవరు ఉన్నారు అన్నమాట. ఆయన అన్నాడు, నేను పెంచుకుంటానండి మిమ్మల్ని, నా దగ్గరకు రండి అంటే అప్పుడు ఏమైంది, ఆయన పిల్లలుగా ఉండడం మానేశారు, ఇంకో ఆయనకు పిల్లలుగా ఉండడం మొదలైంది. కానీ నిజానికైతే ఆయన పిల్లలే వీళ్ళు, కానీ ఇప్పుడు ఏమైపోయారు, ఆయన పిల్లలు ఉండడం మానేసి ఆయన పేరు కూడా ఎత్తకుండా, ఆ పేరు చెప్పడం కూడా మాకు నచ్చదండి అన్నట్టుగా వాళ్ళు ఏమయ్యారంట, సర్పానికి సంతానంగా మారిపోయారంట. సర్ప సంతానం మేము ఎట్లయితాం అని ఇశ్రాయేలీయులు అన్నమాట. ఏమన్నారు వాళ్ళు, మేము సర్ప సంతానం ఎట్లయితామండి అన్నారు. అప్పుడు యేసు ప్రభువు అన్నాడు, మేము అబ్రహాం సంతానం అండి, సర్ప సంతానం కాదు అంటే, మరి అబ్రహాం చేసినట్టు మీరు ఘనపరచాలి కదా, గొప్ప చేయాలి కదా దేవుణ్ణి, మహిమపరచాలి కదా దేవుణ్ణి, అలా చేయట్లేదు కనుక మీరు సర్పానికి చెందినవారు, సర్ప సంతానము అంటే వాడి గుణాలు కలిగి ఉండడం చేత మనుషులు ఏమయ్యారు, దేవుని పిల్లలు కాకుండా పోయారు. మనుషులు దేవుని పిల్లలు కాకుండా పోయారు. ఎప్పటి నుండి పోయారు కాకుండా, అట్లా ఆదాం కాలంలోనే ప్రారంభమైంది. ఎప్పుడు తర్వాత నోహు కాలం, తర్వాత వారి పిల్లల కాలంలోనే వారు ఏం చేశారు, తమకు కొత్త దేవులను కల్పించుకున్నారు. నోహు యొక్క పిల్లలు ఆము, షేము, యాపెతు అనే వారి పిల్లలు కొత్త దేవుళ్ళను అప్పుడు వారికి నచ్చిన వారిని కల్పించుకున్నారు. కేవలం మన దేశం వారేమో షేము సంతానం అని చెప్పబడుతుంది అన్నమాట. షేము సంతానం మన దేశం చెందిన వారు షేము సంతానం చెప్పబడుతుంది. ఆము, షేము, యాపెతు అని వారు అప్పుడు ఇక వేరే కొత్త వాళ్ళు ఎవరు లేరు, వాళ్ళే ఉండేవారు. వారి సంతానం భూమి మీద విస్తరించింది. వారి సంతానం భూమి మీద ఏమైంది, విస్తరించిన తర్వాత మనుషులే ఉన్నారు కదా, దేవుడు ఎవరు ఉన్నారు, ఎవరు లేరు. కానీ అప్పటికే ఆదాం ఒక వ్యక్తికి దేవుడని హోదా ఇచ్చిందన్నమాట. కనబడని వాడు సర్పానికి ఇచ్చేసింది. ఆ సర్పం మరలా వీరికి ప్రత్యక్షం అవుతూ, అంటే నోహు కాలం తర్వాత హాము, షేము, యాపెతు అనే వారి సంతానానికి ప్రత్యక్షం అవుతూ, నేను మీ దేవుడను, నేను మీ అధికారిని, నాకు మీరు మొక్కాలి, పూజించాలని వారిని దాని వైపు తిప్పుకుంది. అసలు అంశం అన్నమాట. అప్పుడు వాళ్ళు దానికి మొక్కడం మొదలుపెట్టారు. దాని గుణాలను, ఇప్పుడు ఆ దేవత యొక్క గుణాలను అభ్యాసం చేసినందువల్ల మనుషులు ఏమైపోయారంటే దేవుని పిల్లలు అనే అర్హతను కోల్పోయారు. అది పుట్టించేది కాదు, ఆ దేవత పెంచేది కాదు, దాని దగ్గర ఏమి ఉండదు, దానికి ఏ శక్తి కూడా ఉండదంటే దేవుడు ఇచ్చిన వరం తప్ప ఇంకోటి ఏమీ ఉండదు. దానికంటే సొంతంగా సంపాదన ఉండదు, ఆస్తి ఉండదు, భూమి దాంది కాదు, నీరు దాంది కాదు, గాలి దాంది కాదు, అన్నీ దేవుడు సృష్టించినవి. సర్పానికి చెందిన ఏమీ లేదు.
సర్పంకు ఆదాము అధికారం ఇచ్చేశాడు. ఇదిగో దేవుడు నాకు భూమి మీద అధికారం ఇచ్చాడు, గాలి మీద అధికారం ఇచ్చాడు, నీరు మీద అధికారం ఇచ్చాడు, అగ్ని మీద నాకు అధికారం ఇచ్చాడు, ఇవన్నీ నీకు ఇస్తున్నానని చెప్పి సర్పంకు అప్పచెప్పింది అన్నమాట. అప్పచెప్పాడు ఆదాం అవ్వాలి. గా అధికారం తప్ప వాడి దగ్గర సొంతంగా ఏమీ లేదు. కానీ ఆ అధికారం వాడికి చాలు. దానిని వాడుకొని మనుషులను దేవునికి దూరం చేశాడు. అందువలన వాళ్ళు మనుషులందరూ ఏమైపోయారు, వాడికి మొక్కడం పూజించడం వలన దేవుని సంతానం అనేది మరువబడి సర్ప సంతానంగా అయిపోయారు. అసలు అంశం అదనమాట. అంటే మనుషులు పుట్టుకతో ఎవడు కూడా దేవుని పిల్లలు కారు. మరి తర్వాత దేవుడు అబ్రహాం ఎన్నుకున్నాడు. నోహ కాలం తర్వాత దేవుడు అబ్రహాంను ఎన్నుకున్నాడు. అబ్రహాం ఎన్నుకొని అబ్రహాం మొక్కుతూ ఉన్నాడు. అబ్రహాము దేవుని మొక్కుతూ ఉన్నాడు. అంటే సర్పమును కానీ ఇతర దేవతలను మొక్కట్లేదు. అంటే అందులో నుంచి ఇటు వచ్చాడు బయటకు. ఆదాము కూడా సర్పమును మొక్కేవాడు. అంటే సర్పజాతిని లేకుంటే దేవతలను, కల్పించబడిన దేవతలను మొక్కేవాడు. ఇది అబ్రహాం కూడా కల్పించబడిన దేవతలను మొక్కేవాడు. అతని దేవుడు దర్శించి నన్ను మొక్కడానికి నిన్ను సమర్పించుకో, నేను ఒక రాజ్యం ఇస్తాను అంటే అప్పుడు అబ్రహాము మారు మనసు పొంది అంతవరకు ఏదైతే ఉండెనో అతను వెళ్తున్న తోవ అంటే గర్వాపసై అబ్రహాం ఏమైపోయాడు, గర్వాపసై అంటే నేను మొక్కాల్సింది ఎవరిని, నన్ను పుట్టించిన దేవుణ్ణి, ఆయన ఇచ్చిన శాసనం నేను అనుసరించాలి, ఇంతవరకు తోవ తప్పి నడిచాం మేము అని అబ్రహాం గర్వాపసి అయ్యాడనమాట. నిజంగా చెప్పాలంటే అబ్రహాం ఏమయ్యాడు, గర్వాపసి అయిపోయాడు. మిగిలిన వారు అందులో ఉండిపోయారు. అంటే వాళ్ళు ఏమయ్యారు, తోవ తప్పిపోయారు. అంటే ప్రస్తుతం మన హిందువులు వచ్చి మన దగ్గరికి వచ్చి అంటారు ఏంటంటే మీరు గర్వాపసి కావాలండి, ఒకప్పుడు మీ తాత ముత్తాత కూడా హిందువులే అని అంటారన్నమాట. కానీ మన తాత ముత్తాత హిందూ కాకముంపు వాళ్ళ తాత ముత్తాత ఎవడు, ఒక్క దేవుని మొక్కువాడు, భూమిని పుట్టించిన దేవుని, ఆకాశం పుట్టించిన దేవుని పుట్టువాడు, మతంతో సంబంధం లేదు. అంటే నా తాత ముత్తాత హిందువే, కానీ నా తాత ముత్తాత పుట్టుట కారకుడైన ఎవడైతే ఉన్నాడో వాడు హిందువు కాదు, వాడికి మతమే లేదు. అది గర్వాపసి అయితే ఎటు కావాలి, ఇప్పుడు నా తాత ముత్తాత 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 ఎవరో అతడు ఏ మతమో దానికి గర్వాపసి కావాలి. కానీ మతం లేదు. అప్పుడు ఆదాంకు మతం లేదు, నోవహు సంతానం వారికి కూడా మతం లేదు. ప్రస్తుతం భూమి ఉన్న జనమంతా నోవహు సంతానం యొక్క సంతానమే, కానీ వారికి కూడా ఏ మతము లేదు. కనుక మనుషులకు మతం అనేది పచ్చి అబద్ధం. అది పగవాడు, లేకుంటే ప్రస్తుతం భూమి మీద దేవుడు అని పిలువబడుతున్న పగవాడు కల్పించిందన్నమాట. ఆదాము తన పగవాన్ని తనకు దేవునిగా చేసుకున్నాడు. సర్పం తన పగవాడు, వాని దూతలు ప్రస్తుతం దేవతలు పిలువబడుతున్నారు భూమి మీద, వాళ్ళు మనకు పగవాళ్ళు. కానీ మనుషులు ఏం చేస్తున్నారు, ఆ గ్రహింపు లేకుండా వారు మా దేవుడు అని మొక్కుతూ ఉన్నారన్నమాట. అంటే మనుషులు తమ పగవారినే తమ దేవుడిగా చేసుకుని మొక్కుతున్నారు. దానికి ప్రతిఫలం ఖచ్చితంగా ఉంటుంది. పగవాడి దగ్గర ఏమీ లేదు, బైబిల్ చెప్తుంది వాడి దగ్గర ఏమీ లేదు. వాడు ఏమీ చనిపోయినకి ఏమి ఇవ్వలేడు. బ్రతుకున్నప్పుడు వాడు ఇస్తున్నాడు అంటే అర్థం ఏంటంటే దేవుడు వానికి ఇచ్చాడు, అది వాడు మనకి ఇస్తున్నాడు అనమాట. వాని దగ్గర ఉంది కనుకనే ఇస్తున్నాడు. కానీ మరణం తర్వాత వాని దగ్గర ఉంది ఒకటి నరకం, బాధించే స్థలం. ఆ స్థలంలో మనకు వాడు స్థలం సిద్ధం చేస్తాడు. అక్కడికి వెళ్ళి నరకంలో కాలుతూ ఉండాల్సిందే. అలా కాకూడదు అనుకుంటే ఇప్పుడే ఏం చేయాలంట, మారు మనసు పొందాల్సి ఉంది. అంటే మనం దేవుని పిల్లలం కాదు, మన తాత ముత్తాతలు వేరే దేవతలు మొక్కుతూ ఉన్నారు, అది అధర్మము, వాళ్ళు మనం మొక్కకూడదు. దేవుడు ఏర్పరిచిన వాళ్ళు కాదు. దేవుడు ఎవరు ఏర్పరిస్తే వారిని మనం మొక్కాలి. దేవుడు ఆదామును ఏర్పరిచాడు, దేవుడు ఆదామును ఏర్పరిచాడు. ఆదామేమో సృష్టిని ఏర్పరచుకున్నాడు. సృష్టిలోనే సర్పమును, అంటే దేవుడు పుట్టించిన సర్పమును, అట్లానే దేవుని మీద తిరుగుబాటు చేసిన దూతలను ఆదాము ఏర్పరచుకున్నాడు అనమాట. అంటే సృష్టికర్తను వదిలిపెట్టి సృష్టిని మొదలు పూజించడం ఆదామే ప్రారంభించాడు. అవ్వ ఆదాం ప్రారంభించారు, కొత్తలు కాదు ప్రారంభించింది, అవ్వ ఆదాం. కానీ ఆ రోజు వాళ్ళు మారు మనసు పొందారు. మళ్ళీ అది తప్పని, అది అక్రమం అని ఎప్పుడైతే ఆదాం అవ్వలు మారు మనసు పొందారు. కానీ వారి పుట్టే పిల్లలు ఆ ఛాన్స్ లేదు. ఆదాం అవ్వ పుట్టిన పిల్లలకు మేము దేవుని తప్పు తెలుసుకొని మేము దేవుని మొక్కుతాము అంటేనే వారికి దేవుని బిడ్డలే ఛాన్స్. అది నేను చెప్తున్న అంశం ఏంటంటే హెడ్లైన్ ఏంటిది, పుట్టుకతో ఎవరు కూడా దేవుని పిల్లలు కారు. అంటే ఆదాం అవ్వలు
వానికి వారిని తమ్ముడు అమ్మేసుకున్నమాట. అందువలన ఆదాము సర్పం యొక్క బిడ్డగా మారిపోయాడు. ఏమైపోయాడు చెప్పండి? జన్మ హక్కును కోల్పోయాడు అనమాట. ఏం జన్మ హక్కు? దేవుడు ఆయన పుట్టించాడు. హక్కు ప్రకారం దేవుని ఆస్తిని ఆదాం అనుభవించాలి. కానీ ఆదాం తునీకరించేశాడు. దేవుడు అనేది నాకు ఏది వద్దు, ఇదిగో ప్రస్తుతం నేను సర్పం నా దేవునిగా చేసుకుంటున్నా, నాకున్నది దానికి ఇచ్చేస్తున్నా, అంటే నువ్వు నాకు దేవుని పదవి ఇచ్చేసినావు, ఇప్పుడు సర్పంకి ఇచ్చేస్తున్నా అని ఇచ్చేసాడు అన్నమాట. ఇప్పుడు నాకు పుట్టే పిల్లలు కూడా అతని సంతానమే. ఇప్పటివరకేమో ఆదాము దేవుని కుమారుని బైబిల్ ఉంది, కానీ ఆదాం పుట్టిన పిల్లలు దేవుని పిల్లలు కాదు. అందుకే తన పోలికలు తన స్వరూపంలో ఆదాము పిల్లలను కన్నాడని చెప్తుంది బైబిల్. దేవుడేమో ఆదాము తన పోలిక తన స్వరూపం అన్నాడు. ఆదాం పుట్టిన పిల్లలేమో ఆదాం పోలిక ఆదాం స్వరూపం, అంటే తిరుగుబాటు స్వభావం అన్నమాట. తిరుగుబాటు వ్యక్తిత్వం గల వారు పుట్టారు ఆదాముకు అన్నమాట. కనుక మొట్టమొదట ఆదాముకు తిరుగుబాటు అయిన వాడు కయీను తిరుగుబాటు చేశాడనమాట. ఆ విధంగా ఆదాము సర్ప సంతానంగా మారిపోయాడు. ఆదాము ఏమైపోయాడు? సర్ప సంతానం అయిపోయాడు. ఇప్పుడు సర్పం సంతానం కనుక ఆయన పుట్టే పిల్లలు కూడా ఎవరి సంతానం? దేవుని సంతానం కాదు. ఇప్పుడు మన ప్రస్తుతం ఉన్న పద్ధతిలో కానీ మన ఇంట్లో ఒక వ్యక్తి వేరే ఇంటికి వెళ్ళిపోయాడు, అంటే వాళ్ళు పెంచుకుంటామంటే వెళ్ళిపోయాడు. ఇప్పుడు అతను పుట్టిన పిల్లలు ఆ ఇంటి యజమానికి చెందుతారా, లేకుంటే తాను కన్న తండ్రికి చెందుతారా? తను కన్న తండ్రికి చెందరు, తాను పెంచుకునే తండ్రికే ఆ పిల్లలు చెందుతారు. వారి ఆస్తిని అతను అనుభవించాలి అంతే. ఒకవేళ వచ్చి నువ్వు మా తాతవు, మాకు కూడా ఆస్తులు వాట కావాలంటే, బాబు మీ తండ్రి ఇక్కడ నుంచి వెళ్ళిపోయాడు, అక్కడ మీ తాత ఉంటాడు, ఆయన కడుగు, ఆయన ఏది ఇస్తే అది తీసుకోవాలి, ఇక్కడ హక్కు కోల్పోయావు, అది అంతే, అది నిజం. కానీ అతనికి ఏముంది? అతను ఏమి ఇవ్వగలడు? అతను ఎటువంటి వాడంటే మాయగాడు అనమాట. మొత్తానికి మొత్తం మాయగాడు. ఎవరు? సర్పం మొత్తానికి మొత్తం మాయగాడు. మీద మిటమిట లోపట లొటలోట అనే ఒక సామెత ఉంటుంది అన్నమాట. మెరిచేదంతా బంగారం అనే రీతిగా చేస్తాడు అన్నమాట. వాడు మొత్తం మెరుస్తూ ఉంటుంది, అది బంగారం అనుకుంటాడు మనిషి, కానీ అక్కడికి వెళ్ళి చూస్తే బంగారం కాదు, అది మెరుపు మాత్రమే. అది ఒట్టి రాగి మీద బంగారం పూత పూసాడు అనుకోండి. అక్కడికి పోయి చూస్తే ప్రస్తుతం బంగారం ధర 1,60,000 అనుకోండి. ఇప్పుడు రాగి ధర 6,000 కూడా ఉండదు. 6,000 కూడా కిలకు నేను చెప్పేది కిలకు తులం కాదు, తులంకు వాల్యూ ఉండదు రాగికి, కిలకు 6,000 కూడా ఉండదు. ఉట్టి తులంకే బంగారంకు 1,60,000 అనుకుంటే అట్లా మొత్తం మాయ అనమాట. మీకు స్వర్గం ఇస్తా అంటాడు వాడు, స్వర్గం లేదు వాడి దగ్గర, నరకమే ఉంది, అంత మోసగాడు. కనుక పుట్టుకతో మనం దేవుని పిల్లలు ఎందుకు కాదు అంటే, మన తాత ముత్తాతలే ఏమయ్యారు? దేవుడు కాని వాడిని తమకు దేవుడిగా చేసుకొని మొక్కుతున్నారు. అంటే కల్పితం. మన దేశ దేవుళ్ళు మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఉన్న దేవుళ్ళు కూడా కేవలం కల్పితం. వారు పుట్టలేదు, వాళ్ళు అసలే పుట్టలేదు, పుట్టినట్టు కథలు రాసుకున్నారు. మన అంశం అయితే అది ఏది? మన అంశం మనం దేవుని పిల్లలుగా ఎలా మారాలి అనేది. మనకేమర్థమైందంటే సర్ప సంతానం. యోహాను కూడా అన్నాడు అన్నమాట. బాప్తిస్మం యోహాను కూడా ఒక చోట అన్నాడు, చూద్దాం. అది లూకాసు వార్త 3వ అధ్యాయం 7వ వచనం. అతడు తన చేత బాప్తిస్మం పొందవచ్చిన జనసమూహం చూసి, సర్ప సంతానమా, రాబో ఉగ్రతను తప్పించుకున్నట్టుకు నీకు బుద్ధి చెప్పిన వాడేవాడు? యేసుక్రీస్తు సర్ప సంతానం అన్నాడు. యోహాను కూడా అదే అంటున్నాడు. అంటే యేసుక్రీస్తు పలకక మునుపు బాప్తిస్మం యోహాను ఒక 6 నెలల ముందు పరిచర్యలోకి వచ్చాడు. ఆయన అంటున్న మాట ఏంటంటే, సర్ప సంతానమా, రాబో ఉగ్రతను తప్పించుకున్నట్టుకు మీకు బుద్ధి చెప్పిన వాడేవాడు? మీరు సర్ప సంతానంగా మారిపోయారు, మీరు దేవుని సంతానం కాదు. ఇజ్రాయెల్ దేశం అనేది దేవుని దేశం అనేది ఒక పేరు. అంటే అబ్రహాముకు దేవుడు ఇచ్చాడు. అబ్రహాముకు చెప్పాడు, నువ్వు నాకు మొక్కు బాబు, పూజించు, ఆరాధించు, ఇంకొక దేశం ఇస్తా అని చెప్పాడు. అబ్రహాం దేవుని మనిషి అంట. కానీ అబ్రహాం సంతానం పిలువబడుతున్న ఇజ్రాయెల్ దేశం వాళ్ళు ఏమైపోయారు? సర్ప సంతానంగా మారిపోయారంట. అంటే దేవునికి పేరేమో దేవుని దేశం, మేము దేవుని మొక్కుతాం అనేది మీద మిటమిటలాగానే, లోపల మాత్రం దేవునికి మొక్కేది లేదు. అంటే వారి గుణాలు దేవునికి అనుకూలంగానే లేవు. అసలు అంశం ఏంటంటే వాళ్ళు మొక్కేది దేవుణ్ణే అంటారన్నమాట, మీద మాత్రం
మంచి భక్తి ఉంటుంది, లోపల మాత్రం అసలు భక్తి ఉండదు అన్నమాట. చక్కగా చర్చికి మాత్రం వెళ్తాడు, కానీ చర్చిలో వాక్యం వింటున్నట్టే అనిపిస్తుంది, కానీ అడిగిన తర్వాత ఏం చెప్పలేడు. అట్లా బయటకు వచ్చి అడిగితే ఏం చెప్పారంటే కూడా చెప్పలేడు. అటువంటి భక్తిహీనమైన స్థితి అనమాట. అటువంటి వారిని యోహాన్ అంటున్నాడు, సర్పసంతానమా, రాబో ఉగ్రతను తప్పించుకుంటూ మీకు బుద్ధి చెప్పినవాడు ఎవడు అంటే సర్పసంతానంగా మారిపోయారు. అంటే వారి ప్రవర్తనను బట్టి వారు సర్పసంతానం అయ్యారనమాట. అర్థం ఏంటంటే వారి ప్రవర్తనను బట్టి, వారి నడవడికను బట్టి సర్పసంతానంగా మారిపోయారంట. అంతకుముందు వాళ్ళు దేవుని పిల్లలే, కానీ ఏమైపోయారు, వారి ప్రవర్తనను చెడగొట్టుకున్నారన్నమాట. అందువల్ల సర్పసంతానంగా మారిపోయారు. ప్రస్తుతం మన భారతదేశం, ఈ దేశంలో పుట్టిన మనం అందరం కూడా సర్పసంతానంగానే పిలువడాల్సి ఉంటుంది. ఎందుకంటే మన తాత ముత్తాతలు కూడా దేవుణ్ణి మొక్కలేదు, దేవునితో సహవాసం కలిగిన వారుగా లేరు. కానీ ఇప్పుడు నేను యేసుప్రభువుని మొక్కుతూ ఉన్నాను, నాకు పిల్లలు పుట్టారు. అంటే మొక్కడం మొదలుపెట్టిన తర్వాత నాకు పెళ్ళయింది, పిల్లలు పుట్టారు. కానీ వారిని గురించి కూడా బైబిల్ ఏం చెప్తుంది, వారు దేవుని పిల్లలు కారు. ఎందుకు గారు? ఆదాము అవ్వలే ఒక వాగ్దానం చేశారు సర్పంకు, ఏమని, మాకు పుట్టే పిల్లలు కూడా నీ దాసులే. మరి వాళ్ళు దేవుని పిల్లలు ఎప్పుడు అవుతారు? వారికి బుద్ధి వచ్చి, జ్ఞానం వచ్చి. ఎప్పుడు అంటే బుద్ధి జ్ఞానం ఎప్పుడు వస్తుంది మనుషులకు, పిల్లలకు 12 నుంచి 14 సంవత్సరాల వరకు. అప్పుడు క్యాలిక్యులేట్ చేయబడుతుంది. బుద్ధి జ్ఞానం వచ్చి ఇక్కడ నుంచి నేను దేవుని మొక్కుతానండి, ఇంతవరకు మా తాత ముత్తాతలు తప్పుదోవలు నడిచినట్టున్నారు, నాకు ఇప్పుడు మారుమనసు పొందుతాను, లేదంటే నేను మా అమ్మ నాన్న క్రైస్తవులే, అది నిజం. మరి పుట్టిన నేను ఇప్పుడు దేవుని బిడ్డగా మారాలి. ఆదం అవ్వ లెక్క ప్రకారం నేను దేవుని బిడ్డను కాను. ఇప్పుడు నాకు బుద్ధి జ్ఞానం వచ్చింది కనుక నా సొంత నిర్ణయం ఒకటి నేను తీసుకోవాలి అని నిర్ణయం తీసుకోవాలన్నమాట. కనుక 12 సంవత్సరాలు దాటితే అతడు ఆదం అవ్వల నిబంధన ప్రకారం ఏం చేయాలంటే యేసు ప్రభువు నోటి తప్పుకొని దేవుడు మృతులను లేపని నమ్మాలన్నమాట. కానీ నేను మా అమ్మ నాన్న క్రైస్తవులు అండి, ఆరికి పుట్టాను, నేను క్రైస్తవుని అంటే కాదు, నేను స్వర్గానికి వెళ్తాంటే పొరపాటున కూడా వెళ్ళలేదన్నమాట. క్రైస్తవ కుటుంబం పుట్టినంత మాత్రాన స్వర్గానికి పొరపాటున ఛాన్స్ లేదు. అతడికి బుద్ధి జ్ఞానం వచ్చినప్పుడు ఏం చేయాలా, నన్ను పుట్టించిన దేవుడు ఒకడు ఉన్నాడండి, నా పాపాలకు పరిహారం కోసం ప్రాణం పెట్టిన దేవుడు ఒకడు ఉన్నాడు, ఆయననే, కనుక ఆయనను మొక్కుతాను, పూజిస్తాను, ఆయన రక్తం నా పాపాలు కడుక్కుంటానంటేనే అతడు స్వర్గానికి వెళ్తాను, లేకుంటే లేదు. అందుకే బైబిల్ ఒక మంచి చక్కటి అవకాశం ఇవ్వబడ్డది, చాలా చక్కటి అవకాశం గురించి అపొస్తలుడు పౌలు చెప్పాడన్నమాట. అపొస్తల కార్యములు 17:30. ఆ అజ్ఞాన కాలంలో దేవుడు చూచి చూడనట్టుగా ఉండెను, ఇప్పుడైతే అంతటను అందరూ మారుమనసు పొందాలని మనుషులకు ఆజ్ఞాపించుచున్నాడు. ఒకప్పుడు అంట దేవుడు చూచి చూడనట్టుగా ఉన్నాడంట, కానీ టైం దగ్గర పడిందంట. దేవుడు ఈ భూమిని అంతమొందించే టైం దగ్గర పడింది. ఎక్కువ మంది పుట్టడానికి లేదు, కొన్ని రోజులు అయితే ఈ భూమి మొత్తం అంతమవుతుంది. కానీ ఇప్పుడు మన విషయంకి వచ్చేసరికి చూసి చూడనట్టుగా ఉండకుండా మనకు ఆజ్ఞిస్తున్నట, అంతటను అందరూ మారు మనసు పొందాలి. అంటే మనసు అభిప్రాయం మార్చుకోవాలి. అభిప్రాయం ఏం మార్చుకోవాలి? ఒకప్పుడు మా తాత ముత్తాత, ఇంతకుముందు లేకుండా ఇప్పుడు కానీ మా తాత తండ్రి మా అమ్మ నాన్నలు ఏం చేశారు? దేవుడు కాని వారికి మొక్కారు, దేవుడు కాని వారు పూజించారు. కానీ ఇప్పుడు నేను నా అభిప్రాయం లేక నా మనసును మార్చుకొని నిజమైన దేవుడు, సజీవుడు, ప్రాణం పెట్టినవాడు, నా పాపాలకు పరిహారం చేసిన వాడు ఎవడో తెలుసుకొని మొక్కుతాననే నిర్ణయంలోనికి రావాలని ఆజ్ఞ అన్నమాట. యేసుక్రీస్తు చెప్పిన ఇంకొక చోట ఒక ఆజ్ఞ ఏంటంటే, లేకుంటే తండ్రి అయిన దేవుడు ఇచ్చిన ఒక మాట ఏంటంటే చూద్దాం. యోహాను సువార్త 1:12 తన్ను ఎందరు అంగీకరించరో వారందరికీ అనగా తన నామమునందు విశ్వాసం ఉంచు వారికి దేవుని పిల్లవటకు ఆయన అధికారం అనుగ్రహించను. ఈ మాట స్పష్టమైంది ఉంది. ఏమనుంది? తను ఎందరు అంగీకరించరు వారందరికీ అనగా తన నామమునందు, 12 తన నామమునందు విశ్వాసం ఉంచి వారికి దేవుని పిల్లవటకు ఆయన అధికారము అనుగ్రహించను. ఇప్పుడు మీకు ఈ వాక్యం స్పష్టంగా అర్థమైంది అనుకుంటాను. యేసు ప్రభువు నోటి తప్పుకొని దేవుడు మృతులను లేపని నమ్మితే దేవుని పిల్లలుగా మారుతామంట. ఇంతకుముందు మనం దేవుని పిల్లలం కాదు, ఎవరు కాదు. ఎవరంటే నేను క్రైస్తవుల ఇంట్లో పుట్టానండి అన్నా నువ్వు కాదన్నమాట, అంతే. నేను ఇంతకుముందు క్రైస్తవుల ఇంట్లో పుట్టానండి, మా అమ్మ నాన్న ఎవరికి? దేవునికే మొక్కేవాళ్ళండి బాబు. ఎంత భక్తి అనుకున్న వారిది చెప్పలేనంత భక్తి. అటువంటి వాళ్ళకి పుట్టినాక నేను దేవుని బిడ్డ కాకపోవడం ఏంది అని వాదిస్తే నడవదు. మా అమ్మ నాన్న యేసుప్రభువు మొక్కినట్టే నేను కూడా ఇక నుంచి
పూర్ణ హృదయంతో, పూర్ణ మనసుతో, పూర్ణాత్మతో యేసుప్రభు మొక్కుతాను తీర్మానం తీసుకోవాలా. ఆ తీర్మానంలో కడవరకు నడవాలా. అప్పుడు తను ఎందరు అంగీకరించే వారందరికీ దేవుని పిలవటకు ఆయన అధికారం ఇచ్చాడు. లేకపోతే నువ్వు దేవుని బిడ్డవు కావు. క్రైస్తవులు ఇంట్లో పుట్టినంత మాత్రాన దేవుని బిడ్డవు కావు. క్రైస్తవులు ఇంట్లో పుట్టిన మాత్రాన స్వర్గానికి వెళ్తా అంటే పొరపాటున అది కాదు. నీ భక్తి నువ్వే చేయాలి. నీ తల్లిదండ్రి భక్తి నీకెందుకు పనికిరాదు. ఎందుకు పనికి వస్తుంది అంటే ఏదైనా ప్రమాదంలో అపాయాలు ఉన్నప్పుడు పనికి వస్తుంది, కానీ మరణం తర్వాత అది పనికిరాదు. బ్రతుకున్నప్పుడు కొంచెం పనికి వస్తుంది, కానీ బ్రతుకున్నప్పుడు భక్తి నీదే చేసుకోవాలి. నువ్వు నీ భక్తి నువ్వే చేయాలి. తను ఎందరు అంగీకరించే వారందరికీ దేవుని పిలవటకై ఆయన అనగా తండ్రి అయిన దేవుడు అధికారం అనుగ్రహించను. అంటే చట్ట ప్రకారమైన ఆదేశం అన్నమాట. ఇది చట్ట ప్రకారంగా ఒక ఆదేశం. అంటే చట్టం ఒక ఆదేశం ఇస్తే ఒక పేపర్ పట్టుకొని మనం వాదించవచ్చు అన్నమాట. మన పక్షంగా కోర్టులో కూడా పేపర్ ఉందంటే వాదించవచ్చు. లేకపోతే ఏమీ ఆధారం లేకపోతే నీ పక్షంగా ఎవరు కూడా నువ్వు వాదించుకున్నా నడవదు, వేరే వాళ్ళు వచ్చి వాదిస్తామన్నా కూడా అది నడవదు. అందుకే మనందరం ఏం చేయాలంటే యేసు ప్రభువు నోటి తప్పుకొని దేవుడు ఆయన మృతులను లేపిన నమ్మినలా నువ్వు రక్షణ పొందుదు, లేదంటే నరకానికి వెళుదువు. మనం ఎట్లా దేవుని పిల్లలు అవుతామని చెప్పుకున్నాం. తను యోహాను సువార్త 1:12 తను ఎందరు అంగీకరించారో వారందరికీ అనగా తన నామమునందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలు అవుటకు ఆయన అధికారము అనుగ్రహించను. అంటే దేవుడు అధికారము అనుగ్రహించాడంట తన నామమునందు విశ్వాసం ఉంచిన వారికి. ఇంకో వచనం చూద్దాం. గలతీ 3:26 యేసుక్రీస్తునందు మీరందరూ విశ్వాసం వలన దేవుని కుమారులై ఉన్నారు. మనమందరం అంటే స్త్రీలైనా పురుషులైనా ఏమై ఉన్నాం? దేవుని పిల్లలమై ఉన్నాం. లేకుంటే దేవుని కుమారుడు అంటే దేవుని కుమార్తెవై ఉన్నాం. ఎప్పుడు ఎట్లా? యేసుక్రీస్తునందు మీరు విశ్వాసం వలన, యేసుక్రీస్తునందు మీరందరూ విశ్వాసం ఉంచడం వలన. యేసుక్రీస్తు ఏ విశ్వాసం ఉంచాలి మనం? యేసు మా కోసం చనిపోయాడు, మా పాపాలకు పరిహారంగా తన ప్రాణం పెట్టాడు, రక్తం కార్చాడు. అందువలన ఇప్పుడు మేము దేవుని బిడ్డల హక్కు మాకు కలిగింది, లేకపోతే మా మంచితనం ఏమాత్రము కాదు అని యేసుక్రీస్తునందు మీరందరూ దేవుని పిల్లల విశ్వాసం వలన దేవుని కుమారులై ఉన్నారు. మనం యేసునందు విశ్వాసం ఉంచితేనే దేవుని పిల్లలు అవుతాము. కాకపోతే పొరపాటున కూడా కాలేం. నువ్వు చర్చికి వచ్చే వరకు పుట్టినా కాదు, ఆ మతంలో పుట్టినా దేవుని బిడ్డ కావు. దేవుని బిడ్డ కాకపోతే స్వర్గంలో ఛాన్సు లేదు. దేవుని బిడ్డగా మారాలంటే ఇప్పుడు ఏం చేయాలా? యేసు ప్రభువుని నోటి తప్పుకొని మృతులను లేపిన నమ్మాలి. పూర్ణ హృదయంతో, పూర్ణ మనసుతో, పూర్ణత్వంతో దేవుణ్ణి మొక్కాలి. వేరొక దేవుడి పేరు ఎత్తకూడదు. ఎటువంటి బాధ వచ్చినా కష్టం వచ్చినా ఆ దేవుడికి మొక్కకూడదు. అసలు అతను దేవుడే కాదు, అది పాపం. నువ్వు అనుకుంటే అది పాపం. ఇప్పటి నుంచి వెనక్కి వెళ్తే 1992 సంవత్సరాలప్పుడు, దాదాపు 92, 93 లేక 91లో వెనక్కి వెళ్తే యేసు ప్రభు దేవుడుగా మారాడు భూమికి. యేసు అంటే మనిషిగా పుట్టిన అతను దేవుడు అయ్యాడు. కనుక తండ్రి అయిన దేవుని ఆదేశం యేసు ప్రభుని నోటి తప్పుకోవాలి. అంటే ఒక మనిషిగా పుట్టినవాడు దేవుడు అని నోటి తప్పుకొని, ఈ భూమికి దేవుడు, పరలోకానికి దేవుడు, సర్వలోకాలకు కూడా ఆయన దేవుడు అని ఒప్పుకొని యేసు ప్రభు సచ్చి నరకానికి స్వర్గానికి అది పాతాళానికి వెళ్ళాడు. యేసు ప్రభు చనిపోయి పాతాళానికి వెళితే తండ్రి అయిన దేవుడు ఆయన తిరిగి లేపాడు అని నమ్మాలంట. ఈ 2 మాటలు నమ్మాలి. మొదట ఉండాల్సిన వచనం పదం స్టార్టింగ్లో ఉంది. స్టార్టింగ్లో వచ్చిన పదం మొదట్లో ఉంది అని అనుకుందాం అనుకో. ఏం తెలుసుకోవాలి? మన పాపాల కోసం, మన విడుదల కోసం యేసుక్రీస్తు చచ్చి పాతాళానికి వెళ్ళాడు. అంటే సాతాను యొక్క పాతాల కిందకి వెళ్తే తండ్రి అయిన దేవుడు ఆయన లేపిండంట. లేపి ఏం చేశాడు? యేసుక్రీస్తును ప్రభువుగా నియమించినమాట. యేసుక్రీస్తును దేవునిగా నియమించాడు. అంటే యేసుక్రీస్తు అంటే ఎవరు మనకు తెలిసి 2026 సంవత్సరాలప్పుడు భూమి పుట్టిన ఒక అతను, 2026 సంవత్సరాలప్పుడు మరియమ్మ పుట్టిన ఒక అతన్ని దేవుడు ప్రభువుగా నియమించిందంట. కనుక ఇప్పుడు మనం ఆ విషయం ఒప్పుకోవాలి. యేసు ప్రభు అని ఒప్పుకోవాలి. అంటే 2026 సంవత్సరాలు పుట్టిన యేసుక్రీస్తు అనే అతను ఈ భూమికి దేవుడు, పరలోకానికి దేవుడు అని ఒప్పుకోవాలి. ఆయన చచ్చిపోయి
పాతాళంకి వెళ్తే అతను తిరిగి లేపినని కూడా నమ్మాలంట. అంటే దేవుడు ఉన్నాడు నమ్మాలి, దేవునికి ఒక కుమారుడు ఉన్నాడు, ఆయన కూడా దేవుడు అని నమ్మాలి. అంటే ఆయన కుమారుడు మన కోసం చనిపోతే దేవుడు తిరిగి లేపాడని నమ్మాలన్నమాట. అప్పుడు నేను దేవుని బిడ్డగా అవుతాం. దేవుని ఆస్తిలో అనగా పరలోకంలో హక్కు వాటాలు పొందుతాం. లేకపోతే పొరపాటున కూడా హక్కు వాటా దొరకదు. నేను మీ చర్చికి వచ్చే వాళ్ళకి పుట్టినండి, మా తాత ముత్తాత కూడా క్రైస్తవుడే అండి అంటే అక్కడ ఏమీ నడవదు. నీకు 12 సంవత్సరాల వయసు వచ్చే వరకు వదిలిపెట్టబడతావు. 12 సంవత్సరాల వయసు వచ్చిన తర్వాత కంటే ముందు చనిపోతే స్వర్గం చెల్లడానికి ఛాన్స్ ఉంటుంది. కానీ నీకు బుద్ధి జ్ఞానం వచ్చిన తర్వాత చనిపోతే నువ్వు దేవుని బిడ్డ కాదు అనేది లిస్టులోకి ఎక్కుతుంది అన్నమాట. ఎప్పుడు 12 సంవత్సరాలు దాటగానే నువ్వు సర్పసంతానంగా లెక్కలోకి వస్తావు. అంతకుముందు దేవుని బిడ్డ కిందికే వస్తావు, అంటే చిన్నవాడికి ఉన్నప్పుడు. ఎందుకంటే మనుషులను దేవుడు పుట్టించాడు, ఆ మనుషులకు పుట్టిన వ్యక్తి నువ్వు. కానీ 12 సంవత్సరాల వయసు దాటిపోతే ఆదామవ్వలు సర్పం ఏ మాట అయితే ఇచ్చిర్రో ఆ మాట ప్రకారం పుట్టిన ప్రతివాడు సర్ప సంతానం కింద లెక్క చేయబడుతుంది. ఆదామవ్వలు ఒక మాట ఇచ్చారు, మా పిల్లలు అందరూ, నాకు పుట్టే వాళ్ళందరూ మీ సంతానమే. అయితే ఎప్పుడైతే మారు మనసు పొందుతారో అప్పుడు దేవుని సంతానం అవుతారు. అందుకని మారు మనసు పొందుడి అనే మాట బైబిల్లో స్పష్టంగా ఉంటుంది. అందుకే సువార్త అనేది ఖచ్చితంగా ప్రతి వ్యక్తికి చెప్పబడుతూ ఉంది అన్నమాట. కొట్టినా, తిట్టినా, తన్నినా, గుద్దినా సువార్త ఆపబడదు. ఎందుకంటే గందరగోళం జరిగింది. ఒక మోసగాడు మనుషులను మోసం చేశాడు, వాడు ఇప్పటికి కూడా మోసం చేస్తూనే ఉన్నాడు. ఒక దినం వాడిని దేవుడు బంధిస్తాడు, అప్పుడు మోసం చేసి ఉండదు. సోదరుడా, స్పష్టమైన ఒక మంచి వర్తమానం విన్నారు అనుకుంటాను. ఇంకా ఏమైనా అనుమానం, సందేహం ఉంటే కామెంట్ చేయండి, మీకు జవాబు ఇస్తాను. నా ఫోన్ నెంబర్ కూడా ఉంటుంది, ఫోన్ చేసి ఫోన్లో మాట్లాడవచ్చు. ప్రియ సోదరుడా, ఈ వర్తమానం నీకు దీవెన ఉందని అనుకుంటాను. ఇంకా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో నచ్చితే ఇతరులకు షేర్ చేయండి, లైక్ చేయండి. దేవుడి కొన్ని మాటలు దీవించును గాక. ఆమేన్.